Students, today our topic is metallurgy. Principles of metallurgy. తెలుగులో లోహ సంగ్రహణ శాస్త్రం అంటే ఏంటి? వాట్ ఈస్ మెటల్? ఇన్ 8th క్లాస్ మనము మెటల్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. లైక్ అవి సౌండ్ ఇస్తాయని, వాటికి సాగే గుణం ఉంటుందని, ఇలాంటివి కొన్ని ప్రాపర్టీస్ అనేవి మనం మెటల్స్ గురించి నేర్చుకున్నాం. మెటల్స్ play a very important role in our life. We are using metals for our jewelry, and some metals we are using in our kitchen also, and some metals we are using in a electric wires, like that. In every day we are using so many types of metals, but we don't know how we are getting these metals. To understand this one, this chapter is very useful. అసలు ఈ మెటల్స్ అనేవి మనకి ఎలా వస్తున్నాయి అని అర్థం చేసుకోవడానికి మనకి ఈ చాప్టర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్, వాట్ ఈస్ మెటలర్జీ? మెటలర్జీ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్. అంటే ఓర్స్ నుండి మనకి మెటల్స్ అనేవి ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవడమే మనకి మెటలర్జీ అన్నమాట. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓర్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఇవి తెలుసుకుందాం. మనకి యాక్చువల్ గా మెటల్స్ అన్ని కూడా మనకి భూమి నుండి లభిస్తున్నాయి. వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎర్త్. అయితే ఎర్త్ నుండి వచ్చినప్పుడు అవి డైరెక్ట్ గా మెటల్ రూపంలో కాకుండా కొన్ని వేరే మట్టితో కానీ వేరే మినరల్స్ తో కానీ కలిసి ఉండడం జరుగుతూ ఉంటది. The elements or compounds of the metals which occur in nature in earth crust are called minerals. First మనకి మినరల్స్ అనేవి మనకి భూమి నుండి లభిస్తాయి. ఆ మినరల్స్ ని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే వాటిని కొన్ని ప్రాసెస్ ద్వారా వాటిని ప్యూరిఫై చేసి వాటి నుండి మెటల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అయితే అన్ని మినరల్స్ నుండి మనకి మెటల్స్ అనేవి వస్తాయి, కానీ కొన్ని మినరల్స్ నుండి మనకి మెటల్ అనేది ఈజీగా పొందొచ్చు. మెటల్ అనేది ఈజీగా పొందడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక మినరల్ ఉంది, ఆ మినరల్ నుండి మనము చాలా కష్టపడితే ఒక 20% మెటల్ మాత్రమే వస్తుంది. కానీ ఇంకో మినరల్ ఉంది, దాన్ని ఈజీగానే ప్రాసెస్ చేస్తే ఒక 50% మెటల్ అనేది వస్తుంది. అయితే ద మినరల్ ఫ్రమ్ విచ్ ద మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్, అంటే ఎక్కువ కష్టపడకుండా మనకి ఎక్కడి నుండి అయితే మినరల్స్ అనేవి వస్తాయో వాటినే ఓర్స్ అని అంటాం. ఈ ఓర్స్ ని ప్యూరిఫై చేస్తే మనకి మెటల్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా ఓర్స్ నుండి మెటల్ ని పొందడానికి మనం యూజ్ చేసే ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ మెటలర్జీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని ఓర్స్ అనేవి ఇచ్చారు చూడండి. బాక్సైట్, ఇది మనం ఎక్కువగా ఈ వర్డ్ అనేది వింటూ ఉంటాం. బాక్సైట్ అనేది ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని ఫార్ములా ఏంటంటే Al2O3 2H2O. దీని నుండి మనకి ఏమొస్తుందంటే అల్యూమినియం వస్తుంది. అంటే ఏదైతే ఆక్సిజన్ వాటర్ ఉన్నాయో వీటిని రిమూవ్ చేసి మనకి అల్యూమినియం అనేది వస్తుందంట. అలాగే జింక్ బ్లెండ్, ఈ జింక్ బ్లెండ్ ఫార్ములా ఏంటంటే ZnS, జింక్ సల్ఫైడ్. ఇక్కడ సల్ఫర్ ని తీసేస్తే మనకు వచ్చే మెటల్ ఏంటంటే జింక్. అలాగే కొన్ని ఇంపార్టెన్స్ చెప్తున్నాము, మిగిలినవి మనకి టేబుల్ నెంబర్ 1 లో ఈ లెసన్ లో మనకి టేబుల్ అనేది ఉంది, సో అక్కడ మనకి ఉపయోగం. నెక్స్ట్ హార్న్ సిల్వర్, ఇది కూడా ఒక ఓర్. దీని ఫార్ములా ఏంటంటే AgCl. ఇక్కడ మనకు వచ్చే మెటల్ ఏంటంటే Ag, సిల్వర్ అనే మెటల్ అనేది వస్తుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ వన్ సినాబర్ ఫార్ములా ఏంటంటే HgS. దీని నుండి వచ్చే మెటల్ ఏంటంటే Hg, అంటే మెర్క్యూరీ. ఓకే, అలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయి.
కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రాక్ సాల్ట్, రాక్ సాల్ట్ దీని ఫార్ములా ఏంటంటే NaCl. ఇక్కడ నుండి మనకు వచ్చే మెటల్ ఏంటంటే Na, సోడియం. అలాగే గెలినా, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గెలినా అని ఎక్కువగా అడుగుతారు. సో దీని ఫార్ములా ఏంటంటే PbS. ఇక్కడ మనకు వచ్చే మెటల్ ఏంటంటే Pb, లెడ్. అలాగే జిప్సం, జిప్సం ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. CaSO4 2H2O. ఇక్కడ మనకు వచ్చే మెటల్ ఏంటంటే కాల్షియం. అలాగే చాలా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే హెమటైట్. దీని ఫార్ములా ఏంటంటే Fe2O3. ఇక్కడ మనకు వచ్చే మెటల్ ఏంటంటే Fe, ఐరన్. అలాగే మ్యాగ్నసైట్ వేరు, మ్యాగ్నటైట్ వేరు. మ్యాగ్నటైట్ చూసుకుందాం ముందు. మ్యాగ్నటైట్ ఫార్ములా ఏంటంటే Fe3O4. ఇక్కడ కూడా మనకు వచ్చే మెటల్ ఏంటంటే Fe. అలాగే మ్యాగ్నసైట్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే MgCO3, మెగ్నీషియం కార్బోనేట్. ఇక్కడ మనకు వచ్చే మెటల్ ఏంటంటే మెగ్నీషియం. ఈ విధంగా మనము ఓర్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఏదైతే ఈ ఓర్స్ ఉన్నాయో ఇవి మనకి టేబుల్ రూపంలో చాలా చక్కగా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఒక్కసారి వాటిని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనము ఓర్స్ లో ఇంప్యూరిటీస్ అనేవి ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఓర్లో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో దాన్నే మనము గ్యాంగ్ అని అంటాం. అంటే మనము దేన్నైతే రిమూవ్ చేస్తున్నాం ఓర్ నుండి మనము మైనస్ చేయాలి. దేన్ని? గ్యాంగ్. అంటే ఈ ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని మనము తీసేసినట్లయితే మనకు వచ్చేది మెటల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బిట్ ఏంటంటే వాట్ ఈస్ గ్యాంగ్ అంటే ద ఇంప్యూరిటీ ప్రెసెంట్ ఇన్ ద ఓర్. ఈస్ కాల్డ్ గ్యాంగ్. నెక్స్ట్ మెటలర్జీలో మనము చాలా ఇంపార్టెంట్ గా నేర్చుకోవాల్సిన దాని గురించి ఏంటంటే కరోజన్. చాలా ఇంపార్టెంట్ వన్. అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దీన్నే క్షయము అని తెలుగులో అంటారు. క్షయము చెందడము అంటే పాడవడము. సింపుల్ గా చెప్పాలంటే పాడవడం. సపోజ్ చూడండి, మనకి ఐరన్ అనేది తుప్పు పడుతూ ఉంటుంది, అవునా కదా? చూడండి, ఏవైతే పట్టీలు అవి పెట్టుకుంటాం సిల్వర్ ఐటమ్స్, అవి కొన్ని రోజులకి వాటి కలర్ అనేది అంటే ఫస్ట్ లో ఉన్న షైనింగ్ అనేది అటు ఉండదు, నల్లగా అయిపోతూ ఉంటది. అలాగే చూడండి, కాపర్ గ్లాసులు కానీ, కాపర్ గిన్నెలు కానీ, కాపర్ బిందెలు కానీ యూస్ చేస్తూ ఉంటాం, రాగి బిందెలు. ఇలాంటప్పుడు ఏమవుతుంది, మనకి వాటి మీద ఒక గ్రీన్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటది అనమాట. ఓకే, ఇలాగా ఫామ్ అయ్యి ఆ లోహం, ఆ మెటల్ యొక్క నేచర్ ని అది కోల్పోతూ ఉంటది. దీన్నే కరోజన్ అని మనం అంటాం. క్షయము చెందడము అంటే లోహము, మెటల్ అనేది పాడైపోతూ ఉంటది అనమాట. సో దీన్నే కరోజన్ అని అంటాం. అయితే దీనికి కారణం ఏంటి అంటే దీనికి ఒక యాక్టివిటీ అనేది ఉంది. ఒక టెస్ట్ ట్యూబ్ లో మనము మేకులు అనేవి ఉంచి దీనికి ఒక మేకుకి గాలి నీరు రెండు తగిలేలాగా చూస్తాం. ఒకదానికి గాలి మాత్రమే తగిలేలాగా, ఒకదానికి నీరు మాత్రమే తగిలేలాగా చూస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఏ మేకుకైతే గాలి నీరు, వాటరు ఎయిర్ రెండు తగులుతాయో ఆ మేక అనేది అక్కడ తుప్పు పట్టడం జరుగుతుంది అనమాట. మిగిలిన వాటికి అలా జరగదు. అయితే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఏదైతే మెటల్ కి బోత్ ఎయిర్ అండ్ వాటర్ రెండు ఉన్నాయో అక్కడే కరోజన్ అనేది స్టార్ట్ అవుతుంది. కరోజన్ ఆఫ్ ఐరన్ అక్కర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్. రెండు ఉన్న దగ్గర మనకి ఈ కరోజన్ అనేది జరుగుతుంది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే,
సో ఈ కరోజన్ ని ఎలాగా కంట్రోల్ చేయొచ్చు? మరి తుప్పు పట్టేస్తూ ఉంటే మనకి మెటల్ అనేది పాడైపోతూ ఉంటుంది కదా! సో దీన్ని ఎలాగ కంట్రోల్ చేయొచ్చు? హౌ టు కంట్రోల్ కరోజన్? కరోజన్ అనేది ఎలాగ కంట్రోల్ చేయొచ్చు అంటే, చూడండి సింపుల్‌గా మనము మన ఇంట్లో ఐరన్ గేట్లు, ఐరన్ కిటికీలు ఇలాంటివి వాడుతూ ఉంటాం. అక్కడ ఏం చేస్తాము, అవి పాడవకుండా ఉండడానికి సింపుల్‌గా పెయింట్ అనేది ఏస్తున్నాం. ఆ పెయింట్ ఏం చేస్తుందంటే, ఈ వాటరు, ఎయిరు ఐరన్‌తో కెమికల్ రియాక్షన్ జరపకుండా అక్కడ పెయింట్ అనేది అడ్డుపడుతూ ఉంటదనమాట. సో అలా చేయడం వల్ల మనకి కరోజన్ అనేది రాకుండా ఐరన్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటది. చూడండి అదే మనకి బ్రిడ్జ్‌లు అవి చేస్తూ ఉంటారు. మనం పెద్ద రైల్వే బ్రిడ్జ్‌లు అవి చూస్తుంటాం. అక్కడ ఏం చేస్తారు అంటే దాన్ని ఆహ్, ఆ బ్రిడ్జ్ అనేది గనక కరోజన్ చెందినట్లయితే బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అవునా కాదా? తుప్పు పట్టితే బ్రిడ్జ్ పాడైపోయి కొన్ని రోజులకి పడిపోతూ ఉంటది. దానికి ఏం చేస్తారు? దీనికి కూడా మనకి పెయింట్ అనేది వేస్తారు. పెయింట్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే, అది అట్మాస్ఫియర్‌లో ఉన్న వాటర్‌తో గాని, ఎయిర్‌తో గాని రియాక్ట్ అవ్వకుండా మనకి అక్కడ కాపాడుతుంది. అంతే కాకుండా ఈ మెటల్స్‌ని ఏం చేస్తారు అంటే వేరే మెటల్‌తో ఇప్పుడు ఐరన్ ఉంది. ఐరన్ మీద జింక్ మెటల్‌తో కోటింగ్ అనేది ఏస్తారు. ఈ జింక్ మెటల్‌తో ఏసే కోటింగ్ వల్ల ఈ ఏదైతే ఎయిర్‌తో, వాటర్‌తో రియాక్షన్ ఉంటదో అది జరగకుండా ఈ జింక్ లేయర్ అనేది మనకి అడ్డుపడుతుంది. దీన్నే ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటారు. అంటే coating a metal on other metal to save them from chemical reactions is called electroplating. ఇలాంటి ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల మనకి ఇక్కడ కొరోజన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అలాగే కాకుండా చూడండి మనము ఇంట్లో స్టీల్ యూజ్ చేస్తూ ఉంటాం. స్టీల్ అనేది యాక్చువల్‌గా ఉట్టి ఐరన్‌తో చేసిందైతే అది తుప్పు పట్టేస్తది. ఎందుకంటే మనం వాటర్ తగులుతది, ఎయిర్ తగులుతది, క్లీన్ చేసినప్పుడు వాటర్ తగులుతది. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్టెయిన్‌లెస్ స్టీల్ అని వాడుతున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ అంటే ఇక్కడ స్టెయిన్‌లెస్ స్టీల్ అంటే ఇది మిక్సింగ్ ఆఫ్ మెటల్స్. మిక్సింగ్ ఆఫ్ మెటల్స్ అంటే ఇక్కడ ఒక్క మెటల్ కాకుండా కొన్ని మెటల్స్‌ని మిక్స్ చేసి యూజ్ చేస్తారనమాట. ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇలా యూజ్ చేయడం వల్ల కూడా మనం కరోజన్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాగ మిక్సింగ్ ఆఫ్ మెటల్స్‌ని ఏమంటారంటే అలాయ్స్. మిశ్రమ లోహాలు అని అంటారు. అలాయ్స్. ఈ ఈ అలాయ్స్ యూజ్ చేయడం, జింక్ యూజ్ చేసి ఎలక్ట్రోప్లేటింగ్ చేయడం. ఇంట్లో సింపుల్ చిన్న చిన్నవైతే పెయింటింగ్ వేయడం. ఈ విధంగా మనము కరోజన్ అనేది కంట్రోల్ చేయవచ్చు. ఓకే.